ఆందోళన వద్దు, వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. తహసీల్దార్ సీతాపతిరావు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి, పెదపూడి తహసీల్దార్ సీతాపతిరావు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరంలో వరద బాధితులకు ఆదివారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో మొన్న వరద బాధితులకి జగనన్న కాలనీలో ఇవాళ రైసు కాయగూరలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు వరద బాధితులకి ఈ రైసు కాయగూరలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారు, అలాగే విఆర్ఓ గారు, అలాగే ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు మన ఏటి దగ్గరికి వచ్చిన రోజు వరద బాధితులకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మన రెవెన్యూ శాఖ వారికి, ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు పొలాలన్నీ మునిగిపోయినాయి, ఏటవతలు కానీ చిన్నపంతులు కానీ మునిగిపోయిన పొలాలన్నింటికి కూడా రాయించడం జరిగింది. అలాగే వరద బాధితులు ఇక్కడ జగన్ కాలనీలో కానీ ఏటివతలు జమలం గుడి దగ్గర కానీ వాళ్ళందరికీ కూడా సహాయ చర్యలు ఎంఆర్ఓ గారు అలా తక్షణమే చేపట్టి వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకుని ఇవాళ అందరికీ రైసు డిస్ట్రిబ్యూషన్ చేయడం, రైసు కాయగూరలు ఆయిల్ ఇవన్నీ వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, అలాగే రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఎంఆర్ఓ గారు ఎంతో శ్రమపడి ఈ వరద బాధితులు అక్కడ విజయవాడలోని సర్వీస్ చేశారైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఆ రోజు నైట్ 12-1 గంట వరకు కూడా ఈ గండి కొట్టి విషయాలు ఇవన్నీ జేసీబీలు అవి తీసుకొచ్చి అన్ని దగ్గరుండి చేయించారు. అలాగే ఇక్కడ మన కూటమి కార్యకర్తలు కానీ, కోలా సత్యనారాయణ గారు కానీ, సత్యబాబు గారు అందరికీ కూడా పేరు పేరున మన జనసేనకి, తెలుగుదేశం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.